అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. అందం, ఆరోగ్యం ఈ రెండిటితో పాటు ఆనందం ఉంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి? చాలు కదా. ఈ మూడు కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూస్తే కాదు, చూసి మీరు ఫాలో అయితే మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో అందులో డౌటే లేదు. మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరికి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మంచి మంచి రెసిపీస్ తయారు చేయబోతున్నారో ఏంటో చూసేద్దాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నాను? నేను కూడా చాలా బాగున్నాను అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ రెసిపీ అనమాట. సో ఎప్పుడు ఏదో ఒక కొత్తగా పరిచయం చేస్తూ ఉంటారు. పాత రెసిపీస్ని కొత్తగా ఇంకొంచెం ఔషధ విలువలతో తయారు చేయడమో లేకపోతే కొత్తగా పరిచయం చేయడమో చేస్తూ ఉంటారు. సో ఆలస్యం లేకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? ఈరోజు మనం విటమిన్ సి మనకి ఎలా అందుతుంది? విటమిన్ సి పులుపు కదా. సో అలాంటి ఒక పండుతోటే, అంటే పండు మీద ఉన్నటువంటి తొక్కతోటే ఒక మంచి రెసిపీ తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఎందుకు అంటే మనలో రోగనిరోధక శక్తి పెంచడానికి, అలానే విటమిన్ సి ఇంకా కొంచెం అధికంగా రావడానికి. ఇంతకీ ఏ పండు తొక్క మ్యామ్? అదే కమలా తొక్కలతో కర్రీ. ఓకే, సో చూసారు కదా, విటమిన్ సి ఇంకా మనకి ఇంకా బోలెడ్ అని ఔషధ గుణాలు ఉంటాయి. అంటే కమలాకాయ తీసుకుంటే మనకి విటమిన్ సి దొరుకుతుంది, చాలా మంచిది అని అంటూ ఉంటారు. ఆ తొనలే కాదు, తొక్కలు కూడా చాలా ఉపయోగంగా ఉంటాయంట. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందు కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. కమలాకాయ తొక్కలు, ఇంగువ, జీలకర్ర, బెల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, పసుపు, సైంధవ లవణం, నూనె, ఆవాలు, నిమ్మకాయ ముక్కలు. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాం. మామూలుగా కమలకాయ తొక్కలు లైక్ చేదుగా ఉంటాయి కదా, అంటే కొంచెం చేదుగా అట్లుంటాయి కదా. మరి దాంతో కర్రీ చేస్తే ఎట్లా తింటారు? అందుకనే దానిలో మనం బెల్లం పెట్టాము, తర్వాత ఇంగు పెట్టాము, కొంచెం సైంధవ లవణం పెట్టాము. ఈ కాంబినేషన్ లో చూద్దాం ఎట్లుంటుందో ఏంటో. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో నేనైతే వెళ్ళి ప్యాన్ తెచ్చేస్తాను. నూనె 2 స్పూన్ల నూనె వేసేస్తాం. ఓకే, నూనె వేసుకున్నాం. అది కొద్దిగా వేడవ్వాలి. ఈరోజు అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మామూలుగానే ఫ్రూట్తోనే కర్రీ తయారు చేసుకోము. ఇప్పుడు మనం ఆరెంజ్ యొక్క తొక్కలతో కర్రీ తయారు అంటే అందరికీ ఉపయోగపడుతుంది అంటారు. ఇది ముఖ్యంగా ఎవరికి అంటే మనకి ఎవరికైతే చాలా వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో, అంటే రోగనిరోధక శక్తి చాలా తక్కువలో ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని మనం తయారు చేయించేసుకోవచ్చు అనమాట. వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. అలానే ఇది మనకి స్లైట్గా పిత్త దోషాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అలానే వాత ఇంకా కఫ దోషాలకు సంబంధించినటువంటి ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని తగ్గుముఖం పట్టిస్తుంది. ఓకే మ్యామ్, ఒక్క నిమిషం. ఇక్కడ నూనె కూడా కాగిపోయింది. ఒకసారి మనం వేసేసి ఫస్ట్ ఆవాలు వేసేది. ఎంత? హాఫ్? 1 స్పూన్ వేసేసి. 1 స్పూన్ అయినా ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చిలు ఒక 3-4 వేసుకుందాం. 2 వేసుకుందాం సరిపోతుంది. ఆల్రెడీ మనము చూపిస్తాను యాక్చువల్గా. అదే మీరు అంటారని నేను కొంచెం హడావిడిగా. ఓకే, ఈ లోపల హింగు కూడా వేసుకున్నాం. ఎందుకంటే మన ఎప్పుడైనా కూడా ఇంగువ నూనె వేడైనప్పుడు మాత్రం వేస్తే దాని యొక్క బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ముఖ్యంగా జీర్ణాశయ శక్తికి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. అలానే మనకి ఎప్పుడైనా గ్యాస్ అధికంగా ఉన్నప్పుడు కొంచెం పొట్టలో నొప్పి అన్నట్టు అనిపిస్తుంది కదా, సో అది న్యాచురల్గానే ఇంగు తోటి మనకు తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో అలాగే పసుపు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాము. సో ఆవాలు కూడా కొద్దిగా చిట్పట్లాడి మనకి పచ్చిమిర్చిలు కూడా కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు చెప్పండి మ్యామ్. ఈ ఆరెంజ్ పీల్ అని చెప్తూ ఉంటారు కదా, మీ కమలాకాయ యొక్క పెచ్చు లేదంటే కమలాకాయ యొక్క తొక్క ఉంటుంది కదా, దాన్ని మనం ఇప్పుడు ముక్కలుగా చేసుకొని దాంతో ఒక కర్రీలాగా చేసుకుంటున్నాం. మనకి రీసెర్చర్స్లో ఎలా చెప్పారు అని అంటే, మనం కమలా పండు తిన్నప్పుడు ఎంతైతే మనకు విటమిన్ సి వస్తుందో, ఎంతైతే రోగనిరోధక శక్తి వస్తుందో, తొక్కలలో దానికంటే 2 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట. ఇవి రీసెర్చ్లో ఆల్రెడీ మనకు ప్రూవ్ చేశారనమాట. అండ్ ఆ తొక్కలలో ఉన్నటువంటి వైట్ కలర్ ఒకటి ఉంటుంది సార్, ఒకసారి చూపిస్తాను.
ఇలా ఈ తొక్కలో ఉన్నటువంటి ఈ ఎల్లో కలర్ ఉంది చూసారా, వైటిష్ ఎల్లో కలర్, ఇది ఏమవుతుందంటే మనకి క్యాన్సర్ కణాలు మన శరీరంలో రాకుండా, అలానే క్యాన్సర్ వచ్చిన ఎవరైతే ఉంటారో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారిలో రోగనిరోధక శక్తి ఇంకా పెంపొందించడానికి, ఆ వ్యాధి అరికట్టడానికి ఇది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వేసేద్దామా మేము? వేసేద్దాం. ఒకసారి మనం కమలాకాయ అంటే ఒక కంప్లీట్ బౌల్ తీసుకున్నాము, అవన్నీ కూడా వేసేసుకుంటున్నాము. దీంట్లో కొద్దిగా ఏమైనా నీళ్ళు పోసుకోవాలో అవసరం లేదా, ఉడికిపోతుంది? అవి కొంచెం డ్రైగా ఉంటుంది కదా, మనం కొన్ని నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే అది టఫ్ రెండు ఉంటుంది కదా. ఓకే, కొద్దిగా నీళ్ళు అలాగే సైంధవ లవణం కూడా వేసేద్దాం. సైంధవ లవణం కూడా వేసేద్దాం. తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. కమలాకాయ యొక్క తొక్కలలో మనకి ఇంకా కూడా వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండే సామర్థ్యం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మనకి ట్రాన్స్పోర్ట్లో కానీ ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు మనకు వాంతి వచ్చినట్టు అనిపించినప్పుడు నిమ్మకాయ ముక్క స్మెల్ చేస్తూ ఉంటాం కదా. సో అలా నిమ్మకాయ కంటే కూడా అధిక రేట్లు ఈ మన కమలాకాయ తొక్కలలో దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అండ్ ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఇది కొంచెం గురుగుణంగా ఉంటుంది అని చెప్పారనమాట. అంటే కొంచెం గురు అంటే కొంచెం డైజెషన్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. అది చూసారా టఫ్ రిండ్ కూడా ఉంది, రిండ్ అంటాం దాన్ని. సో దాన్ని తొక్క చాలా మందంగా ఉంటుంది కదా, అది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనకి. కానీ దానిలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అయిపోతుంది. సో మనం జనరల్గా ఆరెంజ్ పీల్ తోటి మనం పౌడర్ కూడా తయారు చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. సో మనకి అలా యాంటీ ఏజింగ్ అంటే చర్మ సౌందర్యానికి కూడా ఇది ఎక్స్టర్నల్గా అప్లై చేసినా మనం ఇంటర్నల్గా తిన్నప్పటికీ కూడా మనకి సిమిలర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి మనకి టైం లేదు అన్నప్పుడు ఇలా ఒక కర్రీలాగా చేసుకొని తిన్నట్లయితే మన చర్మానికి కూడా అది ఎంతో హితకరంగా ఉంటుంది. అంటే దాని యొక్క చర్మం యొక్క నిగారింపుగా ఉంటుంది, అలానే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సో ఒకసారి చూద్దామా మ్యామ్, ఉడికిందో లేదో? తెలిసిపోతుంది మంచిగా, కొంచెం ఇలా అనగానే దిగిపోతుంది. సో ఇప్పుడు మనం బెల్లం కూడా వేసుకున్నాం, సగం వేసుకున్నాం. ఓకే, సరిపోతుంది. ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మరి కొద్దిసేపు. ఓకే, సో మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే బెల్లం కూడా మంచిగా కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ అసలు దీంతో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అంటారా? పచ్చడి పెట్టుకుంటూ ఉంటారు కదా. పెట్టుకోవచ్చు, మనం మంచిగా ఎండబెట్టేసుకొని మనం ఎలా అయితే నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటామో సేమ్ ప్రాసెస్గా మనం దీన్ని కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే నిమ్మకాయ పచ్చడి చాలా పుల్లగా ఉంటుంది కదా, ఇది కొంచెం వగరుగా ఉంటుంది అనమాట, కొంచెం చేదు ఉంటుంది. సో అందుకని దాన్ని కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో అయితే ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూడాల్సిందే. సో మేడం త్వరలో చూపించేస్తారు కమలా తొనలతో అంటే తొక్కలతో పచ్చడి కూడా. ఇదైతే అయిపోయిందో లేదో ఒకసారి చూద్దాం, ఎందుకంటే బెల్లం వేస్తే మన వేడి మీద త్వరగానే కరిగిపోతుంది కాబట్టి ఒకసారి చూసేద్దాం. సో కరిగిపోయింది కదా, బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేనా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నిమ్మరసం ఇప్పుడే పిండేసేద్దాం. పిండేసేనా? ఓకే, సో మనం స్టవ్ ఆన్ చేసి పిండుకుంటే కనుక అంటే ఏంటంటే చేదొచ్చేస్తుంది అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలన్నమాట. సో చూద్దాం. మొత్తానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ప్రాసెస్. అసలు టేస్ట్ ఎట్లుంటుందో ఏందో చూడాలి. ఓకే, ఇంకోండి. సో సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి కమలాకాయ తొక్కలతో కర్రీ రెడీగా ఉంది. ఓకే, టేస్ట్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఏం మాట్లాడి ఎట్లుందో ఏందో చూడాలి కదా. చూడ్డానికి అయితే దోసకాయ కర్రీలా ఉంది, మరి తినడానికి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. నాకు యాక్చువల్గా ఫస్ట్ నోట్లో పెట్టుకున్నప్పుడు అట్లా టేస్ట్ చేస్తే బాగుంది అనిపించింది, కానీ కొంచెం ముక్కలే కొంచెం వగరు టేస్ట్ వస్తున్నాయి. బట్ ఏది ఏమైనా ఇది తీసుకుంటే ఆరోగ్యకరం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. తీతీగా
కొంచెం పులుపులుగా లైట్గా వగరుగా అట్లా ఆ టేస్ట్ అన్ని మిక్స్ అయ్యి ఉంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా భలేగా ఉంది. ట్రై చేయండి, పర్లేదు. వీక్లో ఒకసారి అయినా సరే మనం ఇలాంటి కర్రీ తినాల్సిందే. రోటీలో అయితే చాలా ఈజీగా మనకి తినడానికి దేంట్లో అయినా సరే తినేసేయచ్చు మ్యామ్. కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం ఎప్పుడు మనం ఒక టేస్ట్ అలవాటు పడిపోయాం యాక్చువల్గా. సో ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కూడా మనం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనం మరింత ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండడమే కదా కావాల్సింది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కమలా తొక్కలతో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కమలాకాయ తొక్కలు, ఇంగువ, జీలకర్ర, బెల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, పసుపు, సైంధవ లవణం, నూనె, ఆవాలు, నిమ్మకాయ ముక్కలు. కమలాకాయ తొక్కలతో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, 1/2 చెంచా ఇంగువ, 1/2 చెంచా పసుపు వేసి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కమలాకాయ తొక్కలను కూడా వేసి కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ముక్కలు చక్కగా ఉడికాక చిన్న కప్పులో బెల్లాన్ని వేసుకొని కలిపి మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చివరిగా నిమ్మరసం కూడా పిండి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి అత్యధికంగా విటమిన్ సిని అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే కమలా తొక్కలతో కర్రీ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. గొంతులో నొప్పి తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే గోరింటాకును ఒక 5 నుంచి 10 వరకు తీసుకొని ఒక 100 ml వాటర్లో చక్కగా డికాక్షన్ లాగా చేసి ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు చొప్పున పుక్కిలు పట్టినట్లయితే నోట్లో ఉన్నటువంటి అల్సర్స్ తగ్గిపోతే, అలానే మెయిన్గా గొంతులో ఉన్నటువంటి నొప్పి కూడా ఉపశమనం పొందుతారు. సో ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం ఉందో వారు కనీసం 7 రోజులు చేసినట్లయితే, సో ఎవరికైతే గొంతులో నొప్పి ఉంటుందో అలానే నోట్లో దుర్వాసన వస్తుందో ఈ చిట్కా పాటించడం వల్ల వాటన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో ఈసారి శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు, అంటే గొంతులో నొప్పి రావడం, అలర్జీ రావడం, దగ్గు, విపరీతమైన దగ్గు రావడము, నోట్లో అల్సర్స్ రావడం, ఇట్లా శ్వాసకోశానికి సంబంధించినటువంటి ఆస్తమా లాగా ఉండడం, వీటన్నింటిని తగ్గించడానికి న్యాచురల్గా మనకు దొరికేటువంటి వృక్షాలలో ఒక మంచి వృక్షంతో, అంటే చెట్టు యొక్క ఆకులతోటి మనం ఒక కషాయం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి మేము అది ఇంతకి? అదే జువ్వి ఆకుల కషాయం. సో విన్నారు కదా, సంజీవినిలో జువ్వి ఆకుల కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జువ్వి ఆకులు, తేనె. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మనం కషాయం తయారు చేస్తున్నాం కాబట్టి చూడండి, నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను. కషాయం అనగానే నేను రెడీ అయిపోతాను ఇక గిన్నెతో. ఇప్పుడు మనం 2 గ్లాసులు వాటర్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఆకులను డైరెక్ట్గా మరిగించేస్తున్నాం కాబట్టి. సో జువ్వి చెట్టు అంటే చాలామంది వినే ఉంటారు, కానీ ఐడెంటిఫై చేయడానికి మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే సిమిలర్గానే ఉంటాయి అనమాట. రావి చెట్టు అయితే మనం క్లియర్గా తెలిసిపోతుంది. ఈ జువ్వి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు ఇవన్నీ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో ఇక మంచి ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఇలా ఒక స్టెమ్ ఉంటుంది కదా, సో ఇలా చిన్న చిన్న అంటే ఫ్రూట్స్ లాగానో ఇవి ఉంటాయి అన్నమాట. సో దాని చుట్టూతర ఆకులు ఉంటాయి అనమాట. అండ్ ఒక ఆకు పక్కన 2 ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి జువ్వి ఆకులను మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇవన్నీ అంటే రావి, జువ్వి, మర్రి ఇవన్నీ కూడా ఎలా ఉంటుంటే మనకి బ్లీడింగ్ డిసార్డర్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ, అంటే ఆ కుటుంబానికి చెందినటువంటి వృక్షాలు అనమాట. సో దాన్ని పంచ పల్లవాస అని కూడా అంటారు అనమాట. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు దేనికోసం ఇది? ఇప్పుడు మనం ఏమంటారు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అన్నాం కదా, సోర్ థ్రోట్, తర్వాత ఇవన్నీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఎన్ని వేద్దాం మేము ఆకులు? ఒక 4 వేద్దాం.
ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాము, మీరు వేసుకునేటప్పుడు కూడా కడిగి మంచిగా అది ఇంపార్టెంట్ అనమాట. మనం మంచిగా ఫ్రెష్ ఆకులని ఆల్రెడీ మేము ఇక్కడ కడిగి పెట్టేసుకున్నామండి, మీరు కూడా చక్కగా కడిగి పెట్టేసుకోండి. చూసారు కదా ఆకులు ఎలా కడిగి పెట్టుకున్నామో అలా బాగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేస్తున్నాను. ఇవి కషాయ రసంగా ఉంటాయి. మెయిన్గా కషాయ రసం కాంపోనెంట్ ఎప్పుడైనా కానీ బ్లీడింగ్ డిసార్డర్స్, బ్లడ్ డిసార్డర్కి సంబంధించినటువంటి అన్ని డిజీజెస్లో బాగా పనిచేస్తుంది. అలానే రక్తానికి సంబంధించినటువంటి డిజీజెస్లో అంటే హైపర్ ఎసిడిటీ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వాటిలో చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది అనమాట, హై బీపీ. అండ్ ఇప్పుడు మనం చేసుకున్న కషాయం తాగడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఒకవేళ బయట ఎక్స్టర్నల్గా రాసుకున్నప్పటికీ కూడా మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా అలర్జీ లాగా ఉన్నప్పుడు కూడా మనకి అవన్నీ కూడా చాలా వరకు నయమైపోతాయి. ముఖ్యంగా ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటూ ఉంటారు కదా, సో దీర్ఘకాలికంగా వాళ్ళకి మానదన్నమాట. సో అలాంటి వాళ్ళు రోజు ఇలా కషాయం తోటి వాళ్ళు మంచిగా దాన్ని ప్రక్షాళన చేసుకుంటారు. అంటే ఈ వాటర్ తోటి మంచిగా కడుక్కున్నట్లయితే అలా కూడా చేసుకోవచ్చు. అలా మా ఆకులను చక్కగా పేస్ట్ లాగా చేసేసి దాంతో ఒక 2 to 3 minutes మనము ఎక్కడైతే కొండ ఉంటుందో మర్దన అవసరం, జస్ట్ అలా ఉంచినప్పటికీ కూడా మనకి అక్కడ బ్యాడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి క్రమంగా పోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కొద్దిసేపు మరిగించుకోవాలి కదా, కొద్దిగా మనకు 1 గ్లాస్ అయ్యేంత వరకు కూడా. ఓకే, అలానే మనం ఇది తీసుకున్నప్పుడు అంటే కషాయ రూపంలో నోట్లో నుంచి పొట్టలోకి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్లో వచ్చేటువంటి గుడ్ బ్యాక్టీరియా అంటాం కదా, అది డెవలప్ అవుతుంది. సో మనకి విపరీతంగా విరేచనాలు రావడము, సో ఫ్రీక్వెంట్గా డయేరియా అంటుంటారు కదా, ఊరికూరికే మోషన్స్ రావడం, లేకపోతే తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మన మోషన్ వెళ్ళిపోవడము, అన్డైజెస్టెడ్ ఫుడ్, సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఓకే, సో చూసారు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి కలుగుతుందో ఈ ఆకులు, ఈ జువ్వి ఆకుల మూలంగా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 2 glasses పోసుకున్నాం కదా, 1 గ్లాస్ అయ్యేంత వరకు రావాలి కాబట్టి దాన్ని అలాగే మంచిగా మరిగించుకుందాం. సో కొద్దిసేపు మరిగించుకుందాము అని అనుకున్నాం కదా, సో చూసారా మరిగింది, ఆల్మోస్ట్ 1 గ్లాస్ వరకు వచ్చింది. మెయిన్ 1 గ్లాస్ రావడం కాన్సెప్ట్ కాదు, మనం మరగడం అంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు రావడం అనేది ఇంపార్టెంట్. 1 గ్లాస్ వరకు రావడం కూడా ఇంపార్టెంటే. అంటే 1 గ్లాస్ అనగానే పెద్దగా పెట్టే సమయం సెకండ్ లో అయిపోయింది అని అనుకోవడం కాదు అని నా ఉద్దేశం. సో ఇప్పుడైతే అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇగోండి లైట్గా కలర్ వచ్చింది కదా, రైట్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీనిని మంచిగా వడబోసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత తేనె వేసేసుకుందాం. తేనె వేసుకొని మనం తాగేసేయచ్చు. ఇంత క్వాంటిటీ తేనె మనం వేసేసుకోవాలి. ఓకే, సో అలా బ్లీడింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ తీసుకోవాలంట. ఇంతేనా, ఎంత తీసుకోవాలి? ఇంకా కూడా మనకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా ఫీమేల్స్కి, లో ఇమ్యూనిటీ వల్ల, సో వాళ్ళు కూడా ఈ కషాయాన్ని తాగేసేయచ్చు అనమాట. సో ఎప్పటి వరకు అయితే వాళ్ళకి అవుతుందంటే 1 week 10 days వరకు కంటిన్యూస్గా తాగేసేయచ్చు. అండ్ ముఖ్యంగా రెస్పిరేటరీ డిసార్డర్స్ అని చెప్పాం కదా, శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా కనీసం అంటే ఒక 15 to 20 days ఈ కషాయాన్ని అంటే 15 to 20 ml వరకు 2 పూటలు తాగినట్లయితే వాళ్ళకి రెస్పిరేటరీ సిస్టమ్ చాలా బాగా ఫంక్షన్ అవుతుంది. అలానే ముక్కులో నుంచి కానీ లేకపోతే నోట్లో నుంచి కానీ అల్సర్స్ తోటి బ్లీడింగ్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. సో ముఖ్యంగా అల్సర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ఈ కషాయాన్ని పుక్కిలు పట్టుకోవాలన్నమాట. అంటే వేడివేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా పుక్కిలు పట్టుకున్నట్లయితే నోట్లో అల్సర్స్ కూడా బాగా తగ్గిపోతాయి. ఎస్, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి జువ్వి ఆకుల కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా జువ్వి ఆకుల కషాయం యొక్క ఉపయోగాలు మేడం ఆల్రెడీ చెప్పేశారు. ఎవరెవరు ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు అని చెప్పేసి ఫాలో అయిపోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. జువ్వి ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జువ్వి ఆకులు, తేనె. జువ్వి ఆకుల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక జువ్వి ఆకులను తుంచి వేసుకొని కాసేపు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకొని కషాయం గోరువెచ్చగా అయ్యాక తేనె వేసుకొని కలుపుకుంటే గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, నోట్లో వచ్చే అల్సర్స్ను తగ్గించే జువ్వి ఆకుల కషాయం రెడీ.
చూసారు కదా, అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఆలస్యం చెయ్యొద్దు. అంతకంటే ఎక్కువ ఏంటంటే చాలామంది చేద్దాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు, అలాంటిది అస్సలు వద్దు. మేము చూపించింది ఒకవేళ మీరు ఆ ప్రాబ్లం కనుక మీకు ఉన్నట్టయితే ఫాలో అవ్వండి, మీకే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, వచ్చే ఎపిసోడ్లో ఇంతే ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.